కళ్యాణ్ పడాల చాలా గొప్పోడు. చాలా చాలా గొప్పోడు. ఎందుకంటే మనలాంటి అభిమానుల్ని మాట కూడా పడని మన అభిమానులను సంపాదించుకున్నాడే, నిజంగా చాలా గొప్పోడు. కానీ నాలాంటి మ్యూచువల్ ఫ్యాన్స్ని కొంతమంది అయితే అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది ఇండివిజువల్ ఫ్యాన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. రెగ్యులర్గా నన్ను చూసేవాళ్ళు కూడా కొంతమంది తప్పుగా అయితే అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు, కొంతమంది గురించి చెప్తున్నాను. ఏంటంటే నేను తనూజ గారి నుంచి కొన్ని మంచి పాయింట్స్ ఉండొచ్చు, అది కళ్యాణ్ పడాలని నేర్చుకోవచ్చు అని నేను నిన్న చేసిన వీడియోకి కొంతమంది తిట్టారు, కొంతమంది విమర్శించారు, కొంతమంది సపోర్ట్ చేశారు. రకరకాలు ఉన్నాయి, ఒకటని కాదు, చాలా రకాలు ఉన్నాయి. కానీ నేను ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, తనూజ కళ్యాణ్ ఇద్దరు నాకు ముఖ్యమే. ఇద్దరు సక్సెస్ కావడం నాకు ముఖ్యమే. కళ్యాణ్ సక్సెస్ కావడం మరీ ముఖ్యం. ఎందుకంటే నేను కళ్యాణ్ పడాలా అనే వ్యక్తిలో నన్ను నేను చూసుకుంటాను. ఎప్పుడైనా సరే కళ్యాణ్లో నన్ను నేను చూసుకుంటున్నాను. కాబట్టి తను సక్సెస్ అవ్వాలని, తను సక్సెస్ అవ్వడానికి తనూజ లాంటి అమ్మాయి పక్క నుండి సపోర్ట్ చేస్తే తను సక్సెస్ అవ్వడం ఈజీ అవుతుందని చెప్పి ఉద్దేశంతో పెట్టిన వీడియోని తప్ప కళ్యాణ్ మీద నెగిటివ్ చేద్దామని కాదు, కళ్యాణ్ మీద విమర్శిద్దామని కాదు, కళ్యాణ్ ఏదో తక్కువ చేద్దామని కాదు. మీరు అర్థం చేసుకోండి, దయచేసి నన్ను అర్థం చేసుకోమని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు నేనైతే నెగిటివ్ చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ కళ్యాణ్ పడాలా ఆఫ్టర్ ఆల్ ఒక కామనర్ అన్న మాటకి కోపం వచ్చి ఒక వీడియోలో రఫ్ ఆడించాను అలా అన్న వాళ్ళని. అప్పుడు నేనే చేశాను ఆ వీడియో. తనను ఒక కామాంధుడు, తనను ఒక అమ్మాయిలు పిచ్చోడు అంటున్నానని చెప్పి కోపం వచ్చి ఆ రోజు ఒక వీడియో చేశాను, దాని మీద ఒక వీడియో చేశాను. సో తన మీద విమర్శ వచ్చిన ప్రతిసారి తన కోసం స్టాండ్ అయితే తీసుకుంటాను. సో నా బాధ ఏంటంటే కళ్యాణ్ అనేవాడు కొత్త మనిషి, ఇండస్ట్రీకి కొత్త, తనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అలాంటి పరిస్థితి అందరూ ఫేస్ చేస్తూనే ఉన్నారు. కానీ కళ్యాణ్ పడాల అదృష్టం ఏంటంటే తనూజ పక్కన ఉంది. తనూజ లాంటి అమ్మాయి పక్కన ఉంది. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్డ్, కొంచెం అంటే కళ్యాణ్తో పోలిస్తే కొంచెం కాస్త ఎస్టాబ్లిష్డ్. సో అలాంటి అమ్మాయి సాయం చాలా అవసరం. అలాంటి అమ్మాయి సూచనలు, అలాంటి అమ్మాయి పక్కన ఉండడం చాలా అవసరం అనే ఉద్దేశంతో తనలో ఉండే మంచి క్వాలిటీస్ నేర్చుకోవచ్చు, తనతో సపోర్ట్ తీసుకొని ముందుకు రావచ్చు అని అన్నాను. సో నేనైతే చెడు ఉద్దేశంతో ఎప్పుడు అనలేదు ఆ మాట. ఇప్పుడు కాదు, ఏ రోజైనా సరే కళ్యాణ్ మీద నాకు చెడు ఉద్దేశం లేదు. మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. దయచేసి ఈగోకి తీసుకోవద్దు. ఏదో మా కళ్యాణ్ తనూజను చూసి నేర్చుకోవడం ఏంటి అని ఒక ఈగో వద్దు మనకి. ఎందుకంటే పరమేశ్వరుడు అంతటి వాడు అన్నపూర్ణాదేవి దగ్గర చేయి దాపాడు. అన్నపూర్ణాదేవి అవతారంలో పరమేశ్వరుడు, ఆ పార్వతీదేవి వస్తే పరమేశ్వరుడు భిక్షాటనం చేశాడు. అలాంటి గొప్ప పరమేశ్వరుడు అంతటోడికి లేని ఈగో మనకెందుకయ్యా చెప్పండి నాకు. పరమేశ్వరుడు అంతటోడికి లేదు ఈగో అమ్మవారి ముందు చేయి దాపడానికి. కళ్యాణ్ తనూజ నుంచి సూచనలు తీసుకోవడానికి, తనూజ సపోర్ట్ తీసుకోవడానికి కళ్యాణ్కి ఈగో ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరికి ఎందుకు ఈగో అడ్డం వస్తుంది? కళ్యాణ్కి లేదా ఈగో, మీకు ఎందుకు అడ్డం వస్తుంది ఈగో చెప్పండి నాకు. ప్లీజ్ దయచేసి ఈ ఈగోలకు పోయి కళ్యాణ్ కెరియర్ నాశనం చేయొద్దు, దయచేసి చెప్తున్నాను. తనూజ కళ్యాణ్ పక్కన ఉండడం ఇంపార్టెంట్. నాకు అదే కావాలి. కళ్యాణ్ తనూజ కలిసి ఉండడం నాకు కావాలి. దానికోసం చెప్పాను తప్ప, దానికోసం ఈ వీడియోలు చేస్తున్నాను తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు. కళ్యాణ్ మీద నెగిటివిటీ అస్సలు లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట అయితే మాత్రం. ఓకే, మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. బాయ్.